గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నడిచిన అఖండ 2 మూవీ ఎంత ఘన విజయాన్ని సాధించిందో సో ఈ 3 days లో నాకు అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో అలాంటిది ఘన విజయాన్ని సాధించిన అఖండ 2 తాండవ మూవీ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ నమోదు చేస్తున్నైతే ఈ 4వ రోజు మీరు అసలు ఊహించాలని ఉండరనమాట. సో ఆ లెవెల్లో ఆ రేంజ్ లో ఆ వరల్డ్ వైల్డ్ గా ఇలాంటి కలెక్షన్స్ ని సో మీరు ఎప్పుడు చూసుండరు అనమాట. అఖండ 2 కి ఫస్ట్ పార్ట్ 1 కూడా ఇలాంటి కలెక్షన్స్ అయితే అస్సలు రాలేదనమాట. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అనమాట. అండ్ నార్త్ అమెరికాలో మాత్రం ఫ్యాన్స్ అయితే భయ్యా సో ఎగబడుతున్నారు అనమాట టికెట్స్ కోసం. అలాగే ఆన్లైన్ లో బుకింగ్ కానీ ఏదైనా కానీ అసలు టికెట్స్ అయితే దొరకట్లేదు అనమాట. ఆ లెవెల్లో సో హౌస్ ఫుల్ సో థియేటర్ ఫుల్ అయిపోతుంది అనమాట. ఆ థియేటర్ ఫుల్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సో ఒక్కొక్కళ్ళు సో రివ్యూస్ చెప్తున్నారు భయ్యా మామూలుగా లేదనమాట. సో బోయపాటి గారు సో 2 గంటల 30 నిమిషాల పాటు మమ్మల్ని సీట్లు అలా కదిలించకుండా ఎక్కడ బోర్ కొట్టించకుండా అసలు ఎక్స్ట్రాడినరీ లెవెల్లో సూపర్ గా డిజైన్ చేశారు మూవీని. సో చాలా బాగా నచ్చింది నాకైతే. శివ తాండవం అయితే కనిపిస్తూ ఉందని చాలా మంది చెప్తూ ఉన్నారు. మామూలుగా సో గట్టిగా చెప్పాలంటే ఆంజనేయ స్వామి సో షార్ట్ ఉంటుంది కదా గాల్లో ఎగిరి కొడుతుంది, ఆ రిఫరెన్స్ అయితే సో పీక్ వెళ్ళింది అనమాట భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది అని సో చాలా మంది చెప్తున్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అలాగే శివుడు చేసే డాన్స్ కానీ సో అలాగే సో అక్కడ రోబోస్ తో ఫైట్ ఉంటుంది కదా అప్పుడు సో మన బాలయ్య బాబు ఒక 4 members బయటకు వస్తారు కదా, అది ఇంకా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉందన్నమాట. సో దీనికోసం ఎన్ని రోజులు వెయిట్ చేసిన ఫ్యాన్స్ కూడా అని చాలా మంది ఈగర్ గా చెప్తున్నారు అనమాట. అలాగే సో ఈ 4వ రోజు కలెక్షన్స్ చూసుకున్నట్లయితే సో నైజాం లో అండ్ సీడెడ్ అలాగే ఎక్స్ రోడ్ లో అండ్ ఏపీ అండ్ తెలంగాణ కర్ణాటక సో తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి అన్ని స్టేట్స్ లో ఎక్కడ చూసినా కానీ సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే నమోదు చేస్తుందన్నమాట. బాలయ్య బాబు అఖండ తాండవం అయితే చూపిస్తూ ఉంది, విలయ తాండవం చేస్తున్నారు అనమాట. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా అయితే చాలా అంటే చాలా బిగ్ లెవెల్లో ఈ లెవెల్లో సో మన అఖండ 2 ఇలాగా సర్ప్రైజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాలయ్య బాబు గారు ఇంత సో రుద్ర తాండవం చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఎందుకంటే ఈ ఇయర్ లోని ఎండింగ్ ఒక బ్లాక్ బస్టర్, ఇయర్ స్టార్టింగ్ ఒక బ్లాక్ బస్టర్ అనమాట. ఈ 2025 లో బాలయ్య బాబు 2 హిట్స్ అయితే కొట్టాడు అనమాట. సో నెక్స్ట్ ఇయర్ కూడా దీనికి మించి ఉండబోతోంది. సో గోపిచంద్ మల్లితో సో మంచి మూవీ అయితే రాబోతుంది అనమాట. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటుంది, మామూలుగా ఉండదని చెప్తున్నారు తమన్ అయితే. సో దానికి కూడా తమన్ భయ్య అని ఇవ్వబోతున్నారు మ్యూజిక్ అనేది. ఈ మూవీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు భయ్య మామూలుగా లేదు అసలు. ఇకపోతే కలెక్షన్స్ పరంగా వస్తే మాత్రం సో నిన్నటి మీద ఒక 20 crores అయితే తగ్గింది. సో దాదాపుగా 98.25 కోట్ల కలెక్షన్ గ్రాస్ అయితే సో కలెక్ట్ చేసింది అనమాట అఖండ 2. ఎందుకంటే ఇది సోమవారం కదా, అలాగే అందులో చాలా మంది డ్యూటీస్కి వెళ్ళడం సో సమ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గిందనమాట. ఎందుకంటే మళ్ళీ సో ఈ డిసెంబర్ 2025లో కల్లా సో కలెక్షన్స్ అయితే పెరగడం అంటే చాలా గ్యారంటీ అనమాట. ఎందుకంటే 3 days విలయ తాండవం చూపించింది, ఎక్కడ కూడా ఈ 3 days 100 crores తగ్గలేదు. అలాగే ప్రీమియర్ షో కూడా ఎక్కడ కూడా అసలు తగ్గలేదు అనమాట 100 crores అనేది. ఈ రోజు సోమవారం 98.55 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే విలయ తాండవం చేస్తున్నాడు బాలయ్య బాబు గారు అయితే. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అయితే సో విలయ తాండవం చేస్తున్న 4వ రోజు కలెక్షన్స్ రిపోర్ట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ వెంట ట్యాప్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే థ్యాంక్ యూ.